దేవుడు సజీవులకే దేవుడు, మృతులకు కాదు. మరి ఆయన జీవం గలవాడు, ఆయన చనిపోడు. ఆయన మన కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మరణమును, మన సావును అతని మీద వేసుకొని అతడు మన కోసం చనిపోయాడు. కానీ అతడు జీవించుతున్నాడు. ఆయన సజీవులకి దేవుడు. ఒకసారి ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటనల గ్రంథంలో నుండి 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు యోహాను భక్తునితో ఒక మాట చక్కగా చెప్తున్నాడు. నాలుగవ వచనం 5వ వచనం నుండి చదువుతాము. నమ్మకమైన సాక్షియు నుండి అది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకును అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములను మీకు కలుగును గాక. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక అని భక్తుడైన యోహాను ద్వారా ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని దేవుడు మన అందరి కోసం, యావత్ ప్రపంచాని కోసం వ్రాయించడం జరిగింది. ఆ తర్వాత 6వ వచనం 7వ వచనం కూడా చూడగలరు. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగము కలుగును గాక. ఆమేన్. తర్వాత ఆయన మనలను తన తండ్రి యొక్క దేవుని యొక్క రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఏమి చేశారు? ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశారు. అంటే ఆయన రక్తం వలన మనల్ని మన పాపం నుండి పవిత్రపరచు. దేవునికి మనకును ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి మన అపరాధముల్ని ఆయన రక్తంలో తొలగించేశాడు. తొలగించేసి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. నేను రెఫరెన్సెస్ ఎక్కువ చెప్పను, ప్రతిసారి పేజీలు తిప్పాల్సి వస్తుంది. అది యోహాను ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ 8వ వచనం, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ముందువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడని, ఆయన మొదటి నుండి ఉన్నవాడని ఈ యొక్క యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకు బయలుపరుస్తున్నారు. ఆ తర్వాత ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి ఈ మాటల్ని తెలియపరచమని చెప్తున్నారు. ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఆసియాలో అంటే మనం ఉన్నది భారతదేశమే, కానీ ఆసియా ఖండంలో ఉంది. ఆసియాలో ఉన్నటువంటి ఒక సంఘం, ఇన్ని సంఘాలు ఉన్నా కూడా అన్నింటిని కలుపుకొని దేవుని సంఘంగా ఉన్నటువంటి సంఘానికి వ్రాయమని అక్కడ తెలియపరచడం జరిగింది. అయితే యోహాను భక్తునికి ఆయనను కనపరచుకోవడం జరిగింది. 17వ వచనం చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము,
నేను మొదటి వాడును కడపటి వాడును భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును. జీవిస్తున్నాడు ఆయన. మొదటివాడు కడపటివాడు జీవించుతున్నాడు. ఆదియు అంతమునై ఉండి కూడా ఆయన జీవించుతున్నాడు. ఒకవేళ మనము ఒక సున్నాని గీసినాం అనుకున్నాం. సున్నాని గీస్తే దానికి ముగింపు ఉంటుందా? సున్నా అట్లానే సున్నా గీత అట్లనే ఉంటుంది. ఇంకా వేరే అంకెలకు అన్నిటికీ ముగింపు ఉంటుంది. దేవునికి ముగింపు లేదు. దేవుడు ఉన్నవాడు, సజీవులకే దేవుడు. ఆయన ద్వారానే సర్వ ప్రపంచములు కలిగినవి. ఆయన ద్వారానే జీవము ఈ లోకంలో మన ద్వారా కనపడుతున్నది. తర్వాత 17వ వచనం, 18వ వచనం అక్కడ ఏమని చెప్తున్నాడు? మృతుడనైతిని కానీ, అంటే చనిపోయాను కానీ, మృతుడనైతిని కానీ, చనిపోయాను కానీ, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఏమై ఉన్నాడు ఆయన? సజీవుడై ఉన్నాడు. అంటే చనిపోయి ఉన్నాడా లేకపోతే బ్రతికి ఉన్నాడా? బ్రతికి ఉన్నవాడు, బ్రతికే ఉన్నాడు. సిలువను చూసినప్పుడు, సిలువలో యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు సమాప్తమైనదని ఆఖరి మాటల్లో చెప్పిన తర్వాత, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని తన ఆత్మను దేవునికి అప్పగించేసి, ఆత్మ అనుగ్రహించినటువంటి దేవుని యొద్దకే తిరిగి ఆత్మ వెళ్ళాల్సింది అని ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు గారు తెలియపరచారు. ప్రసంగిలో ఆ యొక్క వాక్యం తెలియపరచడం జరిగింది. అయితే ఎవరైతే దేవుని యందు ఉంటారో వారు చనిపోరు, వారు సజీవులుగానే ఉంటారు. దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పరచుకునే సమయంలో అక్కడ ఒక చక్కని మాట ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం, 21, 22వ వచనం చూడగలరు. శిష్యులలో ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుట నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా, యేసు అతనిని చూచి నన్ను వెంబడించు, వృద్ధులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అని అక్కడ ఆ శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. జీవం కలిగినటువంటి దేవుని వెంబడించాలి కానీ ఈ ప్రపంచంలో దేవుని యందు లేనటువంటి వారిని కానీ ఈ లోకస్తులను కానీ వెంబడించమని చెప్పట్లేదు. దానికి సాదృశ్యంగా మోషే కాలంలో మోషే అతని మామ అయిన ఇత్రో దగ్గర ఉన్నప్పుడు, అతడు గొర్రెల్ని మేపుకుంటూ వెళ్ళినప్పుడు మండుచున్నటువంటి అగ్ని పొదని చూచి ఆ అగ్ని పొద దగ్గరికి వెళ్ళి చూస్తే అది దివారాత్రములు, పగలు రాత్రి ఎప్పుడూ మండుతూనే ఉంది. అక్కడికి పోయి ఇంకా దగ్గరికి పోయి ఎందుకు ఇట్లా ఈ యొక్క మంట ఆరిపోవట్లేదు అని దగ్గరికి పోయి చూద్దామన్నప్పుడు అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఇక్కడే ఆగు, నీ చెప్పులు విడిచి రమ్ము, నేను యాకోబు దేవుడును, నేను అబ్రహాము దేవుడును, నేను యాకోబు దేవుడును, నేను ఇస్సాకు దేవుడును అని చెప్తున్నాను. నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడును. మనమందరం కూడా మనందరి గురించి దేవుడు, నేను ఫలానా అర్నాల్డ్ గారి దేవుడును, నేను శ్రీనివాస్ గారి దేవుడిని, నేను ఫలానా వారి దేవుడిని అని మన గురించి దేవుడు మన విషయం చెప్తే ఎంత బాగుంటుంది, ఎంత ఆశీర్వాదం అది.
మనము ఆయన అందున్నట్లయితే, ఆయన మాటల ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకున్నటువంటి వారమైతే మనం ఆయన వారం. ఒక రోజున మోషే కాలంలోనే 12 గోత్రాల యొక్క వారి యొక్క కట్టెలను తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టమన్నారు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నారో వారి కట్టె చిగిర్చినప్పుడు వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారని మోషే ద్వారా దేవుడు పలికించినటువంటి ఆ మాట ప్రకారం 12 గోత్రపు వాళ్ళు వాళ్ళ కట్టెలు తెచ్చి ఒక దగ్గర పెట్టారు. తర్వాత అహరోను కట్టె కూడా అక్కడ కట్టెలతో పాటు పెట్టడం జరిగింది. తెల్లవారు లేచి చూసినప్పుడు ఎండిన కట్టె ఎట్లా చూపిస్తుంది. అందరూ అప్పుడే చెట్టు నరికి కట్టెలు కొమ్మలుతాయి. ఆ రాత్రి అంతా అయిపోయింది. ఉదయం లేచి చూసేటప్పటికే అహరోను కట్టె మాత్రం చిగిరించింది. బాదం పువ్వులు పూసింది దానికి. అంటే ఆ కట్టెలో జీవం ఉన్నది. మనందరం కూడా జీవం కలిగినటువంటి వారమై ఉన్నట్లయితే మనం అందరము అలాగన యేసులో దేవునికి మహిమకరంగా చిగుర్చు వారంగా ఉంటున్నాం. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ కాలంలో హేరోదు రాజు కాలంలో, కైసరయ ఉన్న కాలంలో, పిలాతు గవర్నర్గా ఉన్న కాలంలో యూదులందరూ యేసుక్రీస్తు ప్రభువారిని మీద అబద్ధం సాక్ష్యాలు చెప్పి ఆయన ఓర్వలేక, ఆయన చేసే పనులను ఓర్వలేక, ఆయన చేసే దేవుని పనులను ఓర్వలేక, ఇష్టపడక ఆ యాజకులు, యూదులు, ధర్మశాస్త్రజ్ఞులు, ఈయన ధర్మశాస్త్రానికి విరోధంగా వెళ్తున్నాడు, నేనే దేవుడనని చెప్పుకుంటున్నాడు, నేనే రాజునని చెప్పుకుంటున్నాడు, రాజుగారు మీరు రాజుగారుగా ఉన్నప్పుడు ఈయనట్లా రాజైతాడు, ఈయన యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి అతని మీద అబద్ధపు సాక్ష్యాలు పలికించి యేసు ప్రభువారిని శిలువగా అప్పగింపజేశారు. అయితే ముందుగా లేఖనముల ప్రకారంగా ఆ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పినట్లుగా ఆయన శిలువ మరణం చెందిన తర్వాత 3వ దినమున ఆయన లేపబడి, ఆయన సజీవులకే దేవుడు. చనిపోయి 4 రోజుల్లో సమాధిలో ఉన్నటువంటి లాజరుని బ్రతికించాడు. ఆయన మాట ప్రకారంగా లాజరు బయటికి రానగానే మృతులు అంటే దేవుని అందున్నటువంటి వారు దేవుని స్వరము విని వారు సమాధుల నుండి బయటికి రాగలరు. 12 ఏళ్ల చిన్న పాప చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా చిన్నదాన లెమ్ము అనగానే లేచి, అట్లాగా మరి ఆయన సజీవుడు. ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని మృతులను ఎందుకు వెతుకులాడతారు? ఈ రోజులలో చాలామంది ఆల్ సోల్స్ డే అని చేస్తారు. కొంతమంది ఈ ఈస్టర్ రోజున వాళ్ళ ప్రియుల సమాధుల దగ్గరికి వెళ్ళి దర్శించి వస్తూ ఉంటారు కొంతమంది. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము ఇంతకుముందు చదివాము కదా, 1వ వచనం నుండి 5వ వచనం వరకు 6వ వచనంలో చూడండి. అది 5, 6 వచనం. ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువను వేయబడిన యేసుని మీరు వెదకుచున్నారని మాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు.
రండి. ప్రభు ప్రభు పండుకొనిన పండుకొన్న స్థలము చూసి స్థలము చూచి, అక్కడ ఏమంటున్నారు దేవదూత? ప్రభువు పండుకొనిన స్థలము. అక్కడ శరీరము చూస్తూ రండి అంటాం లేదు, చనిపోయి జీవం లేనటువంటి శరీరమును చూతులు రండి అని అంటాం లేదు. ప్రభు పండుకొనిన స్థలమును చూస్తా రండి అన్నాడు. మరి ఆయన జీవం కలిగి ఉన్నాడు, పండుకొని ఉన్నాడు. ఆది కాలంలో కూడా యావత్ సృష్టిని 6 రోజులు చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాట ఏమిటిది? సమాప్తమైనది. అంటే ఆయన చేయవలసిన పనులన్నింటినీ పూర్తి చేసేసారు. చేసేసిన తర్వాత ఇక ఒకవేళ ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఆఫీసులకు వెళ్ళిపోయి టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించుకొని టైం అయిపోతేనే మా పని అయిపోయింది ఇక ఇంటికి వెళ్తాం అని బయలుదేరతారా? అట్లాగే యేసు ప్రభు వారు కూడా తాను చేయవలసినటువంటి పనిని సంపూర్తి చేసేసి ఆయన పండుకొన్నాడు, అంటే విశ్రాంతి తీసుకున్నాడు. మన కోసం మన అపరాధములను బట్టి మన తప్పిదములను బట్టి మనము చచ్చిన వారమై ఉన్నప్పటికీ సైతము దేవుడు అతని కుమారుని అందు మనల్ని బ్రతికించనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఆ సత్యాన్ని బయలుపరిచారు. ఎఫెసీ 2వ అధ్యాయము 4-5వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మనం రక్షింపబడి ఉన్నాం. దేవుని కృప చేత, దేవుని దయ చేత మనం రక్షింపబడి ఉన్నాం. ఒకసారి కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో కూడా చూసినట్లయితే ఆయన మనతో వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన కరుణా సంపన్నుడు అని 7వ వచనం 8వ వచనంలో చూడండి. 8వ వచనం, ఆ యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. అదే 103వ కీర్తన 2వ వచనంలో చూడండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు సిలువలో, దానిని మర్చిపోవద్దు. బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే ఫిలిప్పీ పత్రికలో, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే మరి మేలు. మరి కనీసం అపోస్తలుడైన పౌలు గారిలాగా మనం బ్రతికితే ఎంత ఆశీర్వాదం. ఆయన యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు పడని శ్రమలంటూ లేవు. అలాగిన శ్రమల్ని ఎదుర్కొన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అలాగనే పేతురు, యోహాను, యూదా, యాకోబు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు శ్రమలను అనుభవించారు. యోహాను భక్తుల్ని కూడా ఆయన దేవుని గురించి చెప్తుంటే మనం ఈ రోజులలో కడాయి అంటాము, ఏమంటాము, నూనె పోసి అందులో పూరీలో ఏదో కాల్చుకుంటారు చూడండి.
వేడి నూనె, అటువంటి నూనెలో కూడా పడేసాడు భక్తుడైన యోహాను. కానీ అతడు కాలిపోలే. దేవుడు అతన్ని రక్షించాడు. దేవుని దర్శనాలని, దేవుని రాకడ గురించి తెలియపరచడానికి, ప్రకటనల గ్రంథం రాయడానికి యోహాను భక్తుడిని దేవుడు బ్రతికించాడు. అయితే ఇక్కడ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇక్కడ సమాధి దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? మత్తయి లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొలగింపబడినట్ట చూసి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును కూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు మనుషుల విషయమై చెప్పిన పాపిష్టులైన మనిషి చేతికి అప్పగింపబడిన సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయనతో మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిది. అంతే. ఆ తర్వాత మార్కు సువార్తలో కూడా ఆ మాట చూడండి. 16వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3వ వచనం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలట లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని. అంటే వాళ్ళు సమాధులు ఎట్లా చేస్తారంటే, ఒక పెద్ద బండ ఉంటే ఆ బండని తొలిచి ఒక రూమ్ లాగా చేసి ఆ దాంట్లో చనిపోయినటువంటి వ్యక్తుల్ని పడుకోబెట్టేసి దాని మీద మరలా ఒక రాయిని మూతలాగా పెట్టారు. ఆ యూదుల కాలంలో యూదులు అట్లాగనే చేస్తూ ఉంటారు. మనమైతే ఇక్కడ సమాధులతో సమాధిలో శరీరము పెట్టి మళ్ళీ మూసేసి మరలా దాన్ని కడతారు. అట్లా కాదు వాళ్ళ దగ్గర. అందుకనే ఆ రాయిని ఎవరు తీస్తారు మన కోసం? ఆ రాయిని ఎట్లా పెట్టారంటే, ఆయన శిష్యులు వచ్చి ఆ రాయిని దొరికించేసి ఆయన తీసుకుపోయి యేసు ప్రభు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని చెప్తారేమో అని ఈ యాజకులు వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాయి మీద సీల్ వేపిస్తారు. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సజీవమైనటువంటి వాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో కూడా ఆ శిష్యులతో ఏమని చెప్తాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడు. ఆయన జీవమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. అటువంటప్పుడు ఆయనే దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఆయనే మార్గమైంది, ఆయనే దేవుని వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఆయనే వాక్యమై ఉన్నాడు. చదవండి, చాలా వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉన్నాడు. అక్కడ ఆ వాక్యమే శరీరధారి మన
మనల్ని జీవింపజేస్తుంది. మన మధ్యలో నివసించాడు ఆ శరీరధారే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువులాగా మన మధ్యలోనికి రాకముందు ఆయన భక్తులకు ఎందరికో ఆయన యందు ఉన్నటువంటి వారికి ఎందరికో కనిపించాడు. అలాగన అబ్రహాంకు కనిపించాడు. అబ్రహాం గారు అతన్ని చూచి ఆయనకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆతిథ్యం తీసుకున్నాడు. ముగ్గురుగా కనిపించారు అక్కడ. ఆ ముగ్గురు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆ ముగ్గురిని కూడా యోహాను భక్తులు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె వచ్చి అక్కడ మేఘముల ద్వారా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని అక్కడ ముగ్గురు గురించి చూపించడం జరిగింది. తండ్రి అయిన దేవుడు మాట్లాడు, పావురము పరిశుద్ధాత్మ రూపమైనటువంటి పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు అక్కడ మాట్లాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా బాప్తిస్మం తీసుకున్నాడు. మరి ఆ ఉన్నవాడు ఆదియును అంతమునై ఉన్నవాడు, జీవించువాడునై ఉన్నటువంటి వాడు మన కోసం అతన్ని తగ్గించుకొని, ఒకసారి ఫిలిప్పీ పత్రిక చూద్దాం. 2వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి, క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు వీరులు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, ఆకారంలో మనుష్యుడుగా కనిపిస్తున్నాడు. అక్కడ అబ్రహాం గారి దగ్గర కూడా ఆయన రూపం కనిపించింది. ముగ్గురుగా కనిపించి ఇద్దరు సొదొమకు వెళ్ళిపోయారు. అట్లాగా ఇక్కడ అతడు ఆకారమునందు మనుష్యుడుగా కనిపిస్తున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఎంతగా తగ్గించుకున్నాడంటే మన పాప భారం అంతా కూడా అతని మీద వేసింది. నేను దేవుడను, నేను అనుకుంటే అన్నీ చేసేస్తాను, మాట మాత్రం అనగానే అందరూ మారిపోతారు. ఆయన రోషం గల దేవుడు. ఆయన కోసం సర్వ జనులను చేశాడు. భూమిని ప్రజలకి నివాస స్థలంగా చేశాడు. మరి ఆయన ఉన్నవాడు, మొదటి నుండి ఉన్నవాడు. ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. ఆయన ఆత్మను, ఆయన జీవమును మనకు మన ముక్కు రంధ్రాల ద్వారా ఇచ్చి మనల్ని జీవాత్మగా చేశాడు. మరి ఆయన తోటలో ఉంచాడు. ఆయన తోటలో ఉన్న మనల్ని మరి ఎవరో వచ్చి దేవుని మీద అనుమానం ఏర్పరిచి దేవుని సహవాసంలో ఉండనీయకుండా దేవుని కోపానికి గురి అయ్యేటట్టు చేశాడు. ఆయన కరుణా సంపన్నుడు. అక్కడ కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో 3వ వచనం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. ఆయన దోషములన్నింటినీ క్షమించువాడు. అలాగే 8వ వచనం, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి
దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి గలవాడు కాబట్టే ఆయన మన దోషములను క్షమించాడు. మన దోషములను బట్టి ఆయన ముఖము స్వరూపము వికారముగా మారిపోయింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ యొక్క వికారమును చూపించడం జరుగుతుంది. మూడవ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయనను మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించను. మన చెడ్డ పనులన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు. మన కోసం ఆయన మొత్తబడిన వానిగా అయినాడు, దేవుని వల్ల పొందినటువంటి వానిగా అయినాడు. రెండవ వచనం, 53వ అధ్యాయం 2వ వచనం చదువు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అంత మంచిగా అతడు పెరిగాడు దేవుని సన్నిధిలో. దావీదు మహారాజు కూడా, దావీదు మహారాజు గురించి దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి? నా హృదయానుసారి దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవునికి ఇష్టమైన వాడుగా పెరిగాడు. ఆ తర్వాత అతనికి ఇక్కడ మంచి స్వరూపం పోయింది, సొగసంతా పోయింది. ఎందుకు? మన అపరాధములను, మన తప్పులను ఆయన మీద వేసుకున్నందుకు ఒక రోగి ఎలాగలా ఉంటాడు? ముఖం అంతా ఎట్లనో అయిపోయి, శరీరం అంతా ఎట్లనో అయిపోయి బాగా లేకుండా ఉంటాడు కదా, అట్లా అయిపోయాడు. చాలా కష్టపడి ఆయన బ్రతికితే ఏదో వీళ్ళందరి కోసం, వీళ్ళందరినీ రక్షించాలి, వీళ్ళందరినీ దేవుని రాజ్యంలోకి చేర్చాలని ఆయన వడ్రంగి కుటుంబంలో పుట్టాడు. ఆ వడ్రంగి కుటుంబంలో ఆ రోజులలో సిలువ వేయబడడం అనేది పెద్ద శిక్ష. ఆయన ఎన్ని సిలువలు చేశాడు. ఆ సిలువలు చేస్తున్నప్పుడల్లా ఇదిగో నేను ఈ సిలువ మీద అందరి కోసం, అందరి పాపాలని భరించి నేను శిక్షను అనుభవించాలి అని ఎన్నిసార్లు అనుకున్నాడు. ఆయన సత్యమును ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆయన చనిపోయినప్పుడు ఒక భక్తుడు అతనికి సమాధి, ఎవరు? ఒక అతని సమాధిని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఎప్పుడో ఇంటిలో పుట్టలేదు, చనిపోయినప్పుడు వేరే వాళ్ళ సమాధిలో సమాధి చేయడం జరిగింది. పుట్టినప్పుడు పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఆయన పుట్టడం జరిగింది. ఆయన రాజుగా పుట్టాల్సిందే. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. మరి అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు అని కంటే మిన్న అయిన వారు ఎవరు? మరి మనందరినీ ఆయన యొక్క స్నేహితులుగా ఆయన అనుకున్నాడు, భావించాడు. యెషయా గ్రంథంలో కూడా 49వ అధ్యాయంలో తల్లి తన
తాను కన్న చంటి పిల్లలు మరచున వారైనా మరచదేవుడు కానీ నేను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారము నా ఎదుటగా ఉండగలను. మనందరినీ ఆయన యొక్క అరచేతులలో చెక్కుకొని ఉన్నాను. మనందరినీ పేరు పేరు వరుసన మనల్ని చూస్తున్నాడు ఆయన. నేను నమ్ముతున్నాను మనం అందరం అతనికి కనిపిస్తాం, అతని అరచేతుల్లో కనిపిస్తాం. తండ్రి అయినా మరుస్తుందేమో కానీ కన్న బిడ్డని ఆయన మనల్ని మరవలేదు, ఆయన మనల్ని విడవలేదు, ఆయన మనల్ని ఎడబాయలేదు. మన కోసం ఆయన ప్రాణాలను అర్పించాడు. మరలా అది యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనాలు చదవగలను. మీరు హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనున్న స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అది ఆయన ఉద్దేశం ఏంది? తండ్రి అయిన దేవుని దగ్గర అనేకమైన నివాసములు ఉన్నాయి. మరి మనల్ని ఆయన రాజ్యంలోనికి చేర్చాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన సిలువలో చిందించినటువంటి ఆయన యొక్క రక్తమును మన మీద ప్రోక్షించి మనల్ని ఆ రక్తంలో శుద్ధీకరించాడు. మనల్ని మన పాపము నుండి ఆయన రక్తంతో పవిత్రపరిచాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉంటే దేవుని ఇంటిలో ఉండడానికి మనకు హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. అందుని బట్టే ఎవరిని నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. పేతురు రాసినటువంటి పత్రికలో కూడా 2వ పేతురు 3వ అధ్యాయంలో 9, 10వ వచనంలో ఆ మాట తెలియపరుస్తున్నాను. ముగింపుకు వస్తున్నాను, చెప్పేస్తున్నాను. 3వ అధ్యాయము 9, 10, 9వ వచనం. ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఎవరును నశింపవలనని ఇష్టపడటం ఆయన, ఎవరును నరకానికి పోవాలని ఇష్టపడటం లేదు, ఎవరును నాశనం అవ్వాలని ఇష్టపడటం లేదు. ఆయన జీవము గలవాడు కాబట్టి అందరూ జీవము కలిగిన వారుగా ఉండాలి. అందరూ ఆయనతో పాటు దేవుని రాజ్యంలో దేవుని ఇంటిలో ఉండాలని కోరుకుంటున్నాను. యోహాను 14, 3వ వచనం, 4వ వచనంలో నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నవి, నేను నీ కొరకు, మరలా చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎవరి కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు? మన కోసం స్థలం సిద్ధపరచ వెళ్తున్నాడు. తర్వాత చదవండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుంట స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆయన మనము ఆయనతో పాటు ఉండడానికి స్థలం సిద్ధపరిచాడు. సిద్ధపరిచినప్పుడు ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు నివాసం చేపిస్తాడు, ఆయన ఇంటిలో ఉండడానికి. ఈ లోకంలో ఎంతోమంది చనిపోతున్నారు, మన ప్రియులు, మన ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిలో నా జీవితంలో కూడా మా అమ్మ నాయన కానీ, మా తాతలు కానీ, నాయనమ్మలు కానీ, ప్రియులు కన్నవారు కానీ, వాళ్ళకి కాలం అయిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మనం బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలా? దేవుని కోసం బ్రతకాలి.
మనం ఎందుకు బ్రతకాలా? దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి బ్రతకాలి. దేవుని రాజ్యంలో ఏమున్నది? అక్కడ నీతి ఉన్నది, అక్కడ ధర్మం ఉన్నది. మరి దేవుని రాజ్యంలో ఆకలి తప్పులు లేవు. నిత్యము దేవునిని పరిశుద్ధ దూతలు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. మరి ఎన్నో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అందులో శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, ఇంకా మహాదూతలు ఎందరో ఉన్నారు. పరిశుద్ధులందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మనం వారితో కలిసి స్తుతిస్తుంటే మనకెంత ఆశీర్వాదం, ఎంత సంతోషం. ఒకసారి ప్రకటనల గ్రంథంలో చూద్దాము. 5వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీధులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 25 నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలపడ్డారు. తర్వాత ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవా? చాలు. అంటే అక్కడ 8వ వచనం